లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆమె విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. సో పార్లమెంట్ నేపథ్యంలో ఎలా ముందుకెళ్తున్నారు, ఎట్లా ఉండబోతుంది మనతో మాట్లాడిన సీతక్క గారు. చెప్పండి మేడం, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తున్నారు, సమీక్షా సమావేశాలను దిశానిర్దేశం కార్యకర్తలకు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? కార్యకర్తలలో మంచి ఉత్సాహం ఉంది. వాళ్ళందరినీ కూడా మరి నియోజకవర్గాల వారీగా రివ్యూస్ పెట్టుకొని రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయడం కోసం మేము వీకున్న కాడ ఇతర పార్టీల నుంచి వస్తే కూడా మంచి నాయకులను ఆహ్వానిస్తాం, ప్రజా అభిమానులు ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళను. కాబట్టి ఇప్పటివరకు మరి ఖానాపూర్లో ఎమ్మెల్యే బొజ్జు గారి నాయకత్వంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశమైంది. ఇప్పుడు నిర్మల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి జిల్లా అధ్యక్షుడు శ్రీహర్రావు గారి అధ్యక్షతన ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది. కార్యకర్తలందరినీ కూడా ఈ నెల రోజులు యాక్టివ్గా ఉండి పనిచేసి ఈ పార్లమెంటు గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి మా యొక్క పాత్ర ఉండాలనే పట్టుదలతో పనిచేస్తాం. సో పార్టీని బలోపేతం చేసేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు? గ్రామాన ఏ సమస్యలున్నా కూడా మా నాయకులందరూ గ్రామాలలో ఉంటున్నారు. అదేవిధంగా వాళ్లకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి స్కీమ్స్ కూడా ప్రజలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ఉద్యోగాలు, ఫ్రీ బస్సు ఇట్లాంటి అన్నీ కూడా అట్రాక్ట్ చేసింది. ప్రజలలో నమ్మకం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ చేతిలో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చేరవేస్తుంది. సో మీరు 6 గ్యారంటీ కార్డులను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? 6 గ్యారంటీలు ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి వాటిని గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరిలో కూడా సంతోషం ఉంది. ఆ సంతోషం తప్పకుండా మహిళల్ని కోటీశ్వరం చేయడమే మరి ప్రధాన లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పని అంటే ఆలోచన పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. మొన్ననే 1,00,000 మంది మహిళలతో హైదరాబాద్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ టికెట్లను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తుంది. సో మీరు ఎట్లా పార్టీకి టైం కేటాయిస్తున్నదో ఎట్లా ఉండబోతుంది? మీకు తెలుసు, గత ఎన్నికలలో కూడా క్యాండిడేట్ కంటే ముందు కాంగ్రెస్ గ్యారంటీ ఇంటికి పోయింది. మేము ఏం చేస్తామో ఫస్ట్ అది చెప్పినాం, ప్రజలకు ఇల్లుకు అదే పంపించినాం. కాబట్టి క్యాండిడేట్ అనేది కాదు, ఇక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. అక్కడ దేశవ్యాప్తంగా 25 గ్యారంటీలు, అదేవిధంగా 5 న్యాయ సూత్రాలను తీసుకున్నాం. ఇక్కడ కూడా 6 గ్యారంటీల అమలు యొక్క ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కాంగ్రెస్ వస్తే ఏం చేస్తాం కూడా చెప్తాం. ఇప్పటికే మీకు తెలుసు, ఈరోజు ఈ దేశంలో 100 రోజుల పని వచ్చిందంటే కాంగ్రెస్ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం తెచ్చింది, విద్యా హక్కు చట్టం తెచ్చింది, అదేవిధంగా అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది, రిజర్వేషన్స్ అనేకం పెట్టింది. మరి మోడీ గారు చెప్పుకోవడానికి ఏమున్నదో మీరు ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి వాళ్ళు మాటలు చెప్తున్నారు, మేము వాస్తవానికి ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు చాలామంది కూడా కాంగ్రెస్ గుటికి చేరిన నేపథ్యం కనిపిస్తుంది. వారికి ఎట్లాంటి భరోసా కల్పిస్తున్నారు, ఎట్లా ఉండదు? పార్టీ అంటే పని చేయడము అంటే ఇది పార్టీలోకి రావడం అంటే ఏదో అధికారాన్ని అనుభవించడం కాదు. ప్రజలకు బాధ్యత, ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని మరి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాటన్నింటినీ పరిష్కరించడం కోసం కృషి చేయాలి. అట్లా పాత కొత్త అంత సమన్వయంతో పనిచేస్తాం. మంచి వ్యక్తులను తీసుకుంటాం. మీ విజయ కోశాలు ఎట్లా ఉండబోతున్నాం? ఖచ్చితంగా గెలుస్తాం. ఆదిలాబాద్ గెలుస్తాం. తప్పకుండా రాష్ట్రంలో 14 సీట్లు కంపల్సరీ గెలుస్తాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్తున్నారు. సో పార్లమెంటు ఏదైతే సీటు ఉందో తాను గెలుపు కోసం ఎల్లవేళలా కృషి చేస్తానంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.